కి నమస్కారములండి. రేపు 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కాబోతున్నాయి. అటు పిల్లల్లో పేరెంట్స్లో కూడా చాలా ఒత్తిడి అనేది కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇది ఒక రోజు 2 రోజులది కాదు కదా, సంవత్సరాల తరబడి పిల్లల చదువుకి ఇది మొదటి మెట్టు కాబట్టి అందులో అందరూ కూడా చాలా విజేతలుగా ఉండాలని చెప్పేసి ప్రతి పేరెంట్ కోరుకుంటాడు. అందులో తప్పేమీ లేదు. కాకపోతే ఇందులో ఏం జరుగుతుందంటే వాళ్ళలో వస్తున్నటువంటి ఒత్తిడిని పిల్లల మీద రుద్దే పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి ఒక విధంగా అవగాహన లేకపోవచ్చు, లేకపోతే అవగాహన ఉన్నప్పటికీ కూడా ఏంటంటే, ఎందుకంటే ఎవరి పిల్లలు వాళ్ళకి మంచి మార్కులు తెచ్చినప్పుడు వాళ్ళకి సంతోషం కాబట్టి ఇవాళ కూర్చోబెట్టేస్తారు, రాత్రి కూడా కూర్చోబెట్టేసి రాత్రి అంతా చదువుకోవాలి, రేపు పొద్దున పరీక్ష అయిపోతున్నాం అని చెప్పేసి ఎప్పుడు ఇలాంటి పని చేయొద్దండి. ప్రతిరోజు ఎలా చదివారో, ఎప్పుడు పడుకుంటారో ఆ టైమింగ్స్ అనేది ఖచ్చితంగా పిల్లలు ఈరోజు అలాగే ఉండాలి. పరీక్షలు రాస్తున్న అన్ని రోజులు కూడా అదే టైమింగ్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఒకరోజు ఏదైనా 1 గంట ఎక్కువ చదివినా, రేపు 2 గంటలు నిద్ర లేకపోయేటప్పటికి వాళ్ళలో చాలా ఒక విధమైనటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. కాబట్టి ఆ విధమైన పరిస్థితులు ఎప్పుడు కూడా పిల్లలకి కలిగించవద్దు. అదేవిధంగా చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణం అనేది ఇప్పుడు ఇంట్లో కలిగించడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అదేవిధంగా గుడికి వాటికి తీసుకెళ్ళిపోయి, ఎందుకంటే దేవుడికి మొక్కుకుంటే చాలా మంచి జరుగుతుందనే నమ్మకం అనేది పిల్లలకి కూడా మంచిదే, మీకు కూడా మంచిదే. అది ఇప్పుడు తీసుకెళ్ళిపోయి చుట్టూ దండం పెట్టించుకోండి, అది వేరే విషయం. కానీ ఆ గుడి చుట్టూ తిప్పడం, అదేవిధంగా కాళ్ళు నొప్పులు వస్తాయి కాబట్టి ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ టైం కాదు కాబట్టి అది పిల్లల్లో ఉన్న నమ్మకాన్ని ఇప్పుడు కూడా మనం దాన్ని కాపాడుతూనే రావాలి. ఆ నమ్మకంతో నేను చాలా బాగా రాస్తున్నాను ఫీలింగ్ కలుగుతుంది. అదొకటి చూసుకోండి. తర్వాత విషయం ఏంటంటేనండి, ఈ కొంతమంది పిల్లలు ఎగ్జామ్కి వెళ్తూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఎగ్జామ్కి పోవడం అంటే మనం ఏదో ఫంక్షన్కో లేకపోతే దేనికో వెళ్ళట్లేదు, మనం నేర్చుకున్నదంతా కూడా ప్రజెంట్ చేయడానికి వెళ్తున్నాము. అది కూడా ఆ 2.5-3 గంటల్లో ఖచ్చితంగా మనం చూపించాలి, చాలా బ్రహ్మాండంగా రాయడం, దానికి తగిన వస్తువులే కల్పించాలి తప్పితే, ఎందుకంటే పెన్నులు పెన్స్ ఇవి కావాల్సినవన్నీ కూడా అవి కల్పించాలి తప్పితే వీళ్ళకి కొత్త బట్టలు అవి, ఎందుకంటే ఎప్పుడు కూడా కొత్తగానే అయిపోతుందండి. ఆ పిల్లల్లో దానికి అడ్జస్ట్ కావడానికి అంత కరెక్ట్గా ఉండదు. కాబట్టి ఇప్పుడు కూడా ఏదైతే కంఫర్టబుల్గా వాళ్ళకి ఉంటాయో అవే వాటిని ఇప్పుడు కూడా మనం ప్రొవైడ్ చేయాలి. బట్టలు కావచ్చు, లైట్ కలర్ ఉన్న బట్టలు వేసేసి పంపించండి. అదేవిధంగా ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. కొంతమంది ఏంటంటే పేరెంట్స్, మా పిల్లలు 10th పరీక్షలు రాయడానికి పోతున్నారు కాబట్టి వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలి అని చెప్పేసి బిర్యానీలు అవి పెడుతూ ఉంటారు, మసాలాలు. చాలా పిల్లల కడుపులో చాలా చికాకైన పరిస్థితి తెచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి చాలా సాత్వికమైనటువంటి ఫుడ్నే మీరు ప్రిఫర్ చేయండి. ఎక్కువగా లిక్విడ్స్ అవి ఇవ్వండి, కొబ్బరి నీళ్ళు లాంటివి, అదేవిధంగా ఏదైనా ఫ్రూట్ జ్యూస్ కావచ్చు. అలాగే చక్కగా క్యారెట్లు అవి ఇస్తూ ఉంటే పిల్లలకి ఏంటంటే పొట్ట చక్కగా ఉంటుందండి. తేలిక జనం అయిపోయే వాటిని మీరు ఇవ్వండి. పొట్ట చక్కగా ఉన్నప్పుడు ఏంటంటే మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా కూడా బ్రెయిన్ మీద ఉంటుంది కాబట్టి వాళ్ళు చక్కగా పెర్ఫామ్ చేయగలుగుతారు. అదే టైంలో ఆ నొప్పి ఈ నొప్పి వచ్చిందంటే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా ప్రతి పేరెంట్ కూడా దృష్టిలో పెట్టుకోండి. ఇంకోటి అండి, మిమ్మల్ని అందరూ నేను మరీ కోరుకునేది ఏంటంటే, ఒక విధమైనటువంటి భయాన్ని, అదేవిధంగా అభద్రతా భావాన్ని పిల్లల మీద ఎట్టి పరిస్థితులు కూడా మీరు రుద్దొద్దండి. నీకోసం నీ మీద ఇన్ని ఆశలు పెట్టుకున్నాను, నీకు ఇన్ని మార్కులు రావాలి, ఆ ర్యాంక్ రావాలి, ఇది రావాలి, రాకపోతే నేను తట్టుకోలేను, నేను ఏదైనా అయిపోతాను, ఇలాంటి భయాలు పెట్టారు అంటే పిల్లలు వాడు ఆల్రెడీ చదివేసే ఉన్నారు. పిల్లలు ఆ పేపర్ ముందు కూర్చున్నప్పుడు అయిపోయి ఈ మార్కులు రాకపోతే మా అమ్మ అలా అంది, మా నాన్న ఎలా అన్నది, ఇలాంటివన్నీ భయాలు పెట్టొద్దండి. మీరు మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చి పంపించండి అంతే. మీరు చాలా సపోర్టివ్గా ఉండండి. పిల్లల్లో వాళ్ళకున్న సామర్థ్యాన్ని అంతటిని ఉపయోగించేసి వాళ్ళు చక్కగా ఎగ్జామ్ పెర్ఫామ్ చేయగలుగుతారు, మంచి మార్కులు తీసుకొస్తారని చెప్పేసి నేను చెప్తూ ఉన్నాను. అది మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా చేయవలసినటువంటి పని. అది ఏ విధంగా వాడి మీద ఏ టార్గెట్ పెట్టకండి. మీరు వాడు చదివిన దాన్ని పర్ఫెక్ట్గా వాడు ప్రజెంట్ చేసే మానసిక స్థైర్యాన్ని ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది, అదేవిధంగా స్కూల్స్ మీద ఉందని చెప్పేసి ఖచ్చితంగా చెప్తూ ఉన్నాను. అదేవిధంగా పిల్లలకి కూడా మీరు చాలా ఎగ్జామ్స్ రాశారు, ఎన్ని అసైన్మెంట్స్ రాశారు. ప్రతి స్కూల్ కూడా 10th క్లాసులో చాలా అసైన్మెంట్స్ రాయిస్తారు, ఇవన్నీ రాయిస్తారు. కాబట్టి మీరు ఏ విధంగా కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. నువ్వే చదివావో అదే వస్తుంది నీకు, అన్ని చదివే ఉన్నాయి, అన్ని బుర్రలో చాలా చక్కగా ఉన్నాయి, అవన్నీ నువ్వు తీసి అక్కడ పేపర్ పెట్టడమే. కాబట్టి ఏ కంగారు పెట్టదు. అలాగే నేను ఇలా కంగారు పడొద్దు అన్నానని చెప్పేసి ఆషామాషిగా చాలా తేలిగ్గా కూడా తీసుకోవద్దండి. ఎందుకంటే అక్కడ ఇన్ని సంవత్సరాల నీ శ్రమని అక్కడ నువ్వు దానికి విజేతగా నిలబడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా, చాలా ధైర్యంగా,
చాలా కాన్ఫిడెంట్గా మీరు అందరూ కూడా ఎగ్జామ్ పెర్ఫామ్ చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. అదేవిధంగా ఎగ్జామ్కి వెళ్ళే ముందు దాకా కొంతమంది పుస్తకాలు పట్టుకొని అవి చదువుతూ ఉన్నట్లయితే ఏం జరుగుతుందంటే అది రాలేదేమో, ఇది రాలేదు, వచ్చిందంతా కూడా మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది. అలాంటి పరిస్థితి తీసుకోండి, చక్కగా టాపిక్ వెళ్ళిపోండి. మీరు చదివినంత గుర్తే బుర్రలోనే ఉంటుంది, అది వచ్చేస్తుంది. లేదా పక్క పిల్లలతో నువ్వు వచ్చేదేవో ఇచ్చేదేవో, మీ సార్ అది చెప్పారు, మా సార్ ఇది చెప్పారు, అదేవిధంగా ఆ బుక్ చదివావో, ఈ టెస్ట్ పేపర్ చదివి, ఇలాంటివి ఏవి డిస్కషన్ వద్దండి. మైండ్ని చాలా జాగ్రత్తగా మీరు పెట్టుకొని వెళ్ళిపోయినట్లయితే చాలా చక్కగా మీరు రాయగలుగుతారు, మంచి మార్కులు వస్తాయి. ఇది నేను నిండు మనసుతోటి 10th రేపు రాయబోతున్న ప్రతి ఒక్కరికి కూడా నేను ఆశీర్వదిస్తున్నాను. అందరికీ కూడా మంచి మార్కులు వస్తాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. చాలా ధైర్యంగా మీరు వెళ్ళండి, మీరు చక్కగా రాయండి. అందరికీ కూడా బెస్ట్ ఆఫ్ లక్.